హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ విజన్ అకాడమీ. సో మీరు చూడండి అమ్మ, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇది ఏంటిది అంటే మనకి ఎన్టీపీసీ మనకి ఇప్పుడు చూస్తే మనకు మామూలుగా ఇక్కడ కంప్లీట్గా మీకు 45 డేస్ అమ్మ, 45 డేస్ యొక్క డైలీ వీడియోస్ అనేది యాడ్ చేస్తాయి యూట్యూబ్లో. నేను ఆల్రెడీ చేసి పెట్టాను, డైలీ ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకుంటూ వస్తాను. సో నా చేతనైనంత వరకు మీకు ఇస్తాను. సో దీనికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే మనకి ఎస్ఆర్ విజన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కంటెంట్ నచ్చితే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. అది కూడా మీరు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి మరీ తీసుకోండి, ఓకేనా? ఏదో బ్లైండ్గా ఇప్పుడు యూట్యూబ్లో చేసి ఏదో అడ్డగోలుగా ట్రైలర్ ఇచ్చేసి ఆహా ఓహో అని చెప్పకుండా మీరు నా యొక్క యాప్ని పర్చేజ్ చేసిన వాళ్ళని వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి. మన దగ్గర ఉన్నది ఒకటి ఏంటి అంటే హై లెవెల్ నేనే చెప్పేది అన్నీ చెప్పేసరికి దీంట్లో కొన్ని అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నా కాబట్టి కొంచెం అనేది పోర్షన్ అనేది లేట్గా యాడ్ అవుతుంది. అంతకుమించి నెగిటివ్ ఏం లేదు, అది తప్ప మీకు వేరేది నెగిటివ్ ఏం చెప్పరు. నేను డైరెక్ట్గా ఓపెన్గా వాళ్ళు చెప్పకముందే చెప్తున్నాను. ఆల్రెడీ ఈరోజు మళ్ళీ ఎన్టీపీసీ బేసిక్ లెవెల్లో వీడియోస్ యాడ్ అయినాయి, నిన్న హై లెవెల్ వీడియోస్ యాడ్ అయినాయి. అట్లా డిఫరెంట్గా రోజు యాడ్ అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే మనకి ఎన్టీపీసీ కోర్స్ కోసము 45 డేస్ కోర్స్ అమ్మ, 45 డేస్ కోర్సు. సో ఈ 45 డేస్ డైలీ చాప్టర్ వైజ్గా యూట్యూబ్లో చెప్పుకుంటూ వస్తాం. మళ్ళీ ఎన్టీపీసీ అంటే ఎన్టీపీసీ లెవెల్లోనే చెప్పాలి. ఒక ఫస్ట్ వీడియో అంటే ఇప్పుడు నేను రేషియో చెప్తున్నాను. ఈ రేషియోలో ఫస్ట్ వీడియోలో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వీడియోలో కంప్లీట్గా బేసిక్ ఉంటుంది. తర్వాత ఒక 2 or 3 వీడియోస్లో కొంచెం లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు అంటే ఎన్టీపీసీ అనగానే మామూలుగా గ్రూప్ డి అట్లా అనగానే కంప్లీట్గా ఒక్కొక్క చాప్టర్లలో 3 క్వశ్చన్లు చెప్పుకుంటూ పోతుంటారు. దానివల్ల సబ్జెక్ట్ ఏం రాదమ్మా స్టూడెంట్స్కి. సో నేను డెఫినెట్లీగా ఈ టార్గెట్ అనేది సక్సెస్ చేస్తాను. మీరు ఖచ్చితంగా 45 డేస్ కంటిన్యూస్గా ఒక ఆదివారం రోజు తప్ప మిగతా డేస్లో అన్ని డేస్లో వీడియోస్ యాడ్ అయితే మన యూట్యూబ్లో. మీరు దయచేసి చేయాల్సింది ఏంటి అంటే మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వేరే వాళ్ళకి షేర్ చేయండి, అది కూడా నచ్చితే. కింద టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ ఉంటుంది, దయచేసి దాన్ని ఫాలో కాండి, అంతకుమించి ఏమీ ఉండదు. ఇది 45 డేస్ కోర్స్ అమ్మ. ఎన్ని డేస్? 45 డేస్ కోర్సు. అప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేశాను, దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. 100% 45 డేస్ కంటిన్యూస్గా ఉంటుంది. దయచేసి డైలీ ఫాలో కాండి. దీన్ని ప్లేలిస్ట్లో పెడతాను, ఈ సీరియల్గా ప్లేలిస్ట్లో పెడతాను. కనీసము యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది, కనీసం రూపాయి బిల్ల కూడా లేని వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. చూద్దాం. రేషియో ఫస్ట్ నేను చెప్తున్నాను, ఏదో అడ్డగోలుగా చెప్పడం కాదు. ఒక ఆన్లైన్లో ఏ విధంగా అయితే చెప్తుంటానో ఆఫ్లైన్లో ఏ విధంగా చెప్తానో అంత క్లారిటీ ఇస్తున్నాను. చూడండి, రేషియో అంటే మీనింగ్ ఏంటిది అంటే ఎప్పటికైనా పార్ట్స్ అమ్మ. రేషియో అంటే మీనింగ్ ఏంటిది అంటే పార్ట్స్ అంటే మీనింగ్ ఏంటిది అంటే టేబుల్స్ అమ్మ. ఇదే మేజర్ కాన్సెప్ట్ అన్నమాట. రేషియో అంటే మీనింగ్ ఏంటిది అంటే ఏంటంటే పార్ట్స్ అంటే మీనింగ్ ఏంటిది అంటే టేబుల్స్ అమ్మ. అసలు ఏంది ఈ టేబుల్స్ ఏంది, పార్ట్స్ ఏంది అనేది కథ అనేది చాలామందికి అర్థం కాదు. నేను ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి. నా దగ్గర ఒక 250 రూపీస్ ఉన్నాయమ్మా. నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 250 రూపీస్ ఉన్నాయి. ఇంకొకటి దగ్గర 350 రూపీస్ ఉన్నాయి. 350 రూపీస్ ఉన్నాయి. ఇంకొకటి దగ్గర ఎన్ని ఉన్నాయి? 350 రూపీస్. ఇది ఒరిజినల్ నెంబర్ అమ్మ. ఇదేంటిది? ఒరిజినల్ నెంబర్. ఈ ఒరిజినల్ నెంబర్ని నేను రేషియోలోకి రాయాలి. ఈ ఒరిజినల్ నెంబర్ని నేను దేంట్లోకి రాయాలి? రేషియోలోకి రాయాలి అంటే 0 క్యాన్సల్, 5:7 అమ్మ. ఇగో ఈ 5:7 అనేది ఏంటిది అంటే పార్ట్స్ అన్నమాట. ఈ 5:7 అనేది ఏంటిది అంటే పార్ట్స్. అంటే ఈ 250ని 5 పార్ట్స్ చేసిండు, దీన్ని 7 పార్ట్స్ చేసిండు. 5 పార్ట్స్ అంటే అర్థం ఏంటి అంటే 5 టేబుల్ అని అర్థం. అంటే 250 ఖచ్చితంగా 5 టేబుల్లో పోవాలి. ఇది 7 టేబుల్. అంటే ఇక్కడ ఉన్న నెంబరు అంటే ఈ బిలో ఉండే నెంబర్ ఖచ్చితంగా 7 టేబుల్లో క్యాన్సల్ కాదు. అర్థమైందా? రేషియో అంటే మీనింగ్ ఏంటిది అంటే పార్ట్స్ అమ్మ.
పార్ట్స్ అంటే మీనింగ్ ఏంటిదంటే టేబుల్స్. చాలామందికి కూడా స్టూడెంట్స్కి ఇది తెలియదు. ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది 5 టేబుల్లో క్యాన్సల్ కావాలి, ఈ నెంబర్ అనేది 7 టేబుల్లో క్యాన్సల్ కావాలి. ఇది పార్ట్ నెంబర్ 1 ఒకటి. అసలు ఏంటిది రేషియో అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్పిన పార్ట్స్ అంటే టేబుల్స్, టేబుల్స్ అంటే పార్ట్స్ అని చెప్పిన. అసలు రేషియో అంటే ఏంటిదంటే పోల్చుకోవడము అని అర్థం. ఏంటిది? కంపారిజన్. ఏంటిదమ్మా? కంపారిజన్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పోల్చుకోవడం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారమ్మా. ఒక వ్యక్తి దగ్గర 250 రూపాయలు ఉన్నాయి, ఒక వ్యక్తి దగ్గర 350 రూపాయలు ఉన్నాయి, ఒక వ్యక్తి దగ్గర 500 రూపాయలు ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళిద్దరు పోల్చుకురమ్మా. వీళ్ళిద్దరు పోల్చుకుంటే రేషియో 5:7 వచ్చిందమ్మా. రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరు పోల్చుకున్నారు. ఎవరిద్దరు? 250, 250, 500 పోల్చుకున్నారు. పోల్చుకున్నప్పుడు రేషియో 1:2 వచ్చింది. అంతే కదమ్మా. ఒక వ్యక్తితో మనం పోల్చుకునేటప్పుడు ఒక్కొక్క వ్యక్తితోటి ఒక్కొక్క విధంగా ఉంటాం. ఒక వ్యక్తితో మనం పోల్చుకునేటప్పుడు హైట్ ఉంటాము, ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తితో పోల్చుకునేటప్పుడు మనము షార్ట్ ఉంటాం. ఒక వ్యక్తితో పోల్చుకునేటప్పుడు మనం లావు ఉంటాము, ఇంకొక వ్యక్తితో పోల్చుకునేటప్పుడు ఆయన కన్నా మనం సన్నగా ఉంటాం. ఒక వ్యక్తితో పోల్చుకునేటప్పుడు మనము ఎగ్జాంపుల్ ఆఫ్రికా వాళ్ళతో పోల్చుకుంటే మనం తెల్లగా ఉంటాము, మనం పక్కన వాళ్ళతో పోల్చుకుంటే మనం కర్రీగా ఉంటాం. కానీ మన ఒరిజినల్ ఎప్పుడూ మారదు. హైట్ ఎప్పుడూ మారము, లావ్ అనేది ఎప్పుడు మారం, కలర్ అనేది మారం. వీడితోటి మన దగ్గర పోల్చుకున్నప్పుడు 250 ఉన్నాయి, వీళ్ళతో పోల్చుకునేటప్పుడు కూడా 250 ఉన్నాయి. కానీ పార్ట్స్ మాత్రమే చేంజ్ అయినాయి, పార్ట్స్ మాత్రమే చేంజ్ అయినాయి. అంటే అర్థమైంది, ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తితో పోల్చుకునేటప్పుడు పార్ట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి, కానీ ఒరిజినల్ వాల్యూస్ చేంజ్ కావనేది కాన్సెప్ట్ మీకు తెలియాలి. దీన్నే రేషియో అంటారు. రేషియో అంటే మీనింగ్ ఏంది తెలుగులో అంటే పోలిక. పోలికను ఇంగ్లీష్లో ఏమంటారు అంటే కంపారిజన్ అంటారు. సో జాగ్రత్తగా వినండి, ఇది చాలా చాలా మేజర్ పాయింట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ నెంబర్ 1, రేషియో అంటే ఏంటిదమ్మా? పార్ట్స్. పార్ట్స్ అంటే అర్థమైంది టేబుల్స్. రెండో పాయింట్ ఏంటంటే రేషియో అంటే మీనింగ్ ఏందమ్మా? పోలిక. పోలిక అంటే అర్థమైంది ఇంగ్లీష్లో కంపారిజన్. కానీ ఒరిజినల్ వాల్యూస్ ఎప్పుడు కూడా చేంజ్ కావు, ఓన్లీ పార్ట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఈ పార్ట్ యొక్క మీనింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఇది 5వ ఎక్కంలో పోవాలి, ఇది 1వ ఎక్కంలో పోవాలి అని మీనింగ్ అనమాట. ఇది పార్ట్, ఇది రేషియోలో సెకండ్ది అనమాట. ఇంకా మేజర్గా థర్డ్ది అమ్మ. అంటే మేజర్గా థర్డ్ది ఏంటిది? ఈ థర్డ్ది ఏంటిది? థర్డ్లో ఒక 3 ఉంటాయి. ఆ 3 ఏంటిదంటే ఫస్ట్ది ఏంటిదంటే A:B, A:B, B:C. దీన్ని A:B:Cగా చెప్పాలి. ఓకేనా? ఇక్కడ దీని వాల్యూ ఒక 3 పార్ట్స్ ఉందనుకుందాం. ఇక్కడ దీని వాల్యూ ఒకటి 3 పార్ట్స్ ఉందనుకుంటున్నాం. దీని వాల్యూ ఒకటి 7 పార్ట్స్ ఉందనుకుందాం. ఓకేనా? ఇక్కడ వీళ్ళిద్దరు పోల్చుకుంటే ఇక్కడ 14 పార్ట్స్ ఉందనుకుందాం, ఇక్కడ 5 పార్ట్స్ ఉంది. ఇప్పుడు మనకి A:B కావాలి. ఇక్కడ మీరు గమ్మత్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఈ కండిషన్లో ఇక్కడ B తోటి ఎండ్ అయితే ఇక్కడ కూడా B తోటే స్టార్ట్ కావాలి. ఈ కండిషన్ చేయాలన్నప్పుడు ఇక్కడ C తోటి ఎండ్ అయితే ఇక్కడ C తోటే స్టార్ట్ కావాలి. ఇక్కడ Aతో ఎండ్ అయితే ఇది A తోటి. అంటే ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఏదో యూట్యూబ్లో చెప్తున్నామంటే ఏదో ఒకటి చెప్పి మేము మొఖాన వేయడము, ఏదో నేను గొప్పలు చెప్పుకోవడం కాదు. ఒకటి చెప్తే కనీసం చెప్తే పిల్లలకి యూజ్ కావాలి. అంటే ఒక దాంట్లో 10 క్వశ్చన్లు 15 క్వశ్చన్లు చెప్పేసుకుంటా, దాంట్లో 2 అట్లా కాదు. ఇప్పుడు నేను ఇట్లా చెప్పినా అనుకో, ఈ ప్లేలిస్ట్లో పెడతానమ్మా. ప్లేలిస్ట్ 1, 2, 3 అని ఒక ప్లేలిస్ట్లో ఇవన్నీ పెడతాను. మీరు ప్రాపర్గా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడు కంపారిజన్. ఇక్కడ 7 ఎన్ని పార్ట్స్ ఉందమ్మా? మనకి 7 ఎన్ని పార్ట్స్ ఉంది? B ఎన్ని పార్ట్స్ ఉంది? 7 పార్ట్స్ ఉంది. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 14 పార్ట్స్ ఉంది. అంటే ఈ B 2 ఈక్వలే కదా, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఉంది. అంటే దీన్ని నేను 2 తోటి ఇంటూ చేస్తా, దీన్ని 2 తోటి ఇంటూ చేస్తే దీన్ని కూడా 2 తోటి ఇంటూ. ఇప్పుడు రేషియో ఎంత అవుతుందమ్మా? ఇది 6, ఇది 7 అవుతుంది, 14 అవుతుంది. మళ్ళీ ఆల్రెడీ ఇది కూడా 14 ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 6:14:7. అంటే డైరెక్ట్గా ఆన్సర్ ఎంత? 6:14:7. ఇది ఒక కండిషన్. ఎప్పటికైనా కానీ ఈ కండిషన్లో మీరు తెలవాల్సింది ఏంటంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఇది ఒక టైపు. ఇంకొక టైపు చాలామంది స్టూడెంట్స్ ఏ విధంగా చేస్తారంటే 3:7 ఇట్లా రాసి, ఇట్లా 14:5 రాసి, ఇది ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ ఇట్లా చేస్తుంటారు. ఇది చెయ్యొద్దమ్మా. ఎప్పటికైనా ఇది చేసినప్పుడు మనకి ఏమైపోతుందంటే చాలా లెంతీ వస్తాయి. ఎప్పటికైనా ఈ క్వశ్చన్లు ఇట్లా చేసినప్పుడు లెంతీ వస్తాయి. అందుకే మన టార్గెట్ ఏంటంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. దీన్ని 7 లాగా చేయడం కష్టం, కానీ
ఈ 7ని 14 లాగా చేయడం ఈజీ కదా. అంటే ఈ రెండిట్లో దేన్ని చేస్తే 2 ఈక్వల్ అవుతుందని నీకు తెలిసి ఉండాలి. ఇది కండిషన్ నెంబర్ 1. దీంట్లో కండిషన్ నెంబర్ 2 ఒకటి చెప్తాను చూడండి. ఈ థర్డ్ పాయింట్లోనే కండిషన్ నెంబర్ 2. ఈ కండిషన్ నెంబర్ 2 ఏంటిదంటే 2a = 3b. 2a = ఎంత? 3b. మనకు కావాల్సింది ఏంటిదంటే a:b కావాలి. ఎప్పటికైనా ఇలా వచ్చిందనుకో దీన్ని డైరెక్ట్గా రివర్స్ రాశాను. అంటే అప్పుడు ఏ వాల్యూ 3 అవుతుంది, బి వాల్యూ 2 అవుతుంది. రివర్స్ రాశాను అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంతమ్మా? 3:2. ఇది పాయింట్ నెంబర్ 2. ఇప్పుడు చాలామంది దీన్ని ఎలా రాస్తారు అంటే a/b రాసి ఈ 2ని దీని సైడ్కి తీసుకుపోతారు, 3/2 రాసుకుంటే a/bని ఎట్లా రాసుకోవచ్చు? a:b లాగా రాసుకుంటారు. దీన్ని 3:2. ఇదంతా రాయొద్దమ్మా, ఇదంతా పక్కకు పెట్టేశాను. ఎప్పటికైనా ఇది ఇట్లా వచ్చింది అంటే రివర్స్ రాశాను. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పెద్ద పెద్ద చాప్టర్లో చాలా ఉపయోగపడుతుంది. ఏ 10 రోజుల్లో చేసే పనిని బి 15 రోజుల్లో చేయగలడు అని క్వశ్చన్ ఇస్తాడు. అంటే మీనింగ్ ఏంది? వీళ్ళ యొక్క కెపాసిటీ 3:2 అని అర్థం. అంటే ఇక్కడ ఈక్వల్ ఉంది. ఇది 1 ఇది 3 ఇది 2 రివర్స్ రాయాలి. రివర్స్ రాస్తే ఏమైపోతుందమ్మా? 3:2. అంటే ఇప్పుడు మనము ఈ లెక్కలని అంటే ఇది చాలా డేంజర్ అమ్మ. ఎంత ఇంపార్టెంట్, డేంజర్ కాదు, ఎంత ఇంపార్టెంట్ అంటే నీకు ఆర్థమెటిక్లో ఎన్ని చాప్టర్లు అయితే ఉంటాయో అన్ని చాప్టర్లలో వాడేదమ్మా ఇది. ఇంకా నేను దీని గురించి చెప్పొద్దు, దీనికి ఒక 1000 స్టార్లు ఇచ్చినా తప్పులేదు. ఇక్కడ నీట్గా 2a = 3b అనే బదులు మనుషుల పేర్లు, వ్యక్తులు అట్లా డిఫరెంట్గా ఇస్తాడు. పర్సంటేజెస్ రూపంలో ఇస్తాడు. అంటే ఏలో 10%, బిలో 15%కి ఈక్వల్ అయితే మళ్ళీ ఈ కండిషన్లోకే రావాలి. అట్లా ప్రతి చాప్టర్లో వాడే ఏకైకదమ్మ. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. సో ఇది కండిషన్ నెంబర్ 2. ఓకేనా. కండిషన్ నెంబర్ 3 అమ్మ. ఈ కండిషన్ నెంబర్ 3లో ఏముంటుంది అంటే ఇది ఉంటుంది మామూలు. ఇప్పుడు దాకా 2 చేసినాం కదా. ఇప్పుడు 2a = 3b = 4c అమ్మ. మామూలుగా ఇక్కడ మనకి ABC కావాలి. ఇక్కడ మనకి ఏంటిది? ABCలు కావాలి. అయితే చాలామంది ఏ రావాలంటే దీన్ని మొయ్యి అంటారు, ఈ రెండింటిని ఇంటూ చేయండి. బి రావాలంటే దీన్ని మొయ్యి అంటారు, ఈ రెండింటిని ఇంటూ చేయండి. సి రావాలంటే ఇది మొయ్యి అంటాడు, దీన్ని 2 ఇంటూ చేయమంటాడు. వాడు తిక్కలోడు అయి ఉండి వాడు క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాడు ఉండి అప్పుడు ఇక్కడ 5 తర్వాత ABCD కదా, 5D 7E అని ఇట్లా ఇచ్చిండనుకో కథం. ఇంక అప్పుడు ఏది మూస్తో దాగుడు మూతల దండా కోచ్ అనుకొని ఇంకా ఇది మూసుకొని ఇది ఇంటూ చేస్తే ఈరోజు సినిమా కాదమ్మా. అంటే ఇవన్నీ ఎందుకు మూస్తుండు అంటే ఎప్పుడైతే ఇది మూసి ఇది ఇట్లా ఇంటూ చేయమన్నాడు అంటే మిమ్మల్ని కూడా దాగుడు మూతలో మూసి ఏదో కోతి కుమ్మచ్చల ఆట ఆడుతున్నట్టు అని అర్థం. ఎప్పటికైనా ఇలాంటివి ఎప్పుడు కూడా ఇలా చేయొద్దమ్మా. చేయొద్దు కాబట్టి ఏం చేయాలి? 2కి 3కి 4కి LCM ఎంతమ్మా? 12. మీకు LCMలు ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేది క్లియర్గా నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను. ఆ వీడియోని ఇప్పుడు ప్లేలిస్ట్లో పెడతాను. ప్లేలిస్ట్లో పెట్టిన తర్వాత ఇవి చూసుకోండి, క్లారిటీ ఉంటుంది. ఓకేనా. రైట్. 2కి 3కి 4కి LCM ఎంతమ్మా? 12. 2 ఎక్కంలో ఎంతలో పోతుంది? 6లో పోతుంది. 3 ఎక్కంలో ఎంతలో పోతుంది? 4లో పోతుంది. 4 ఎక్కంలో ఎంతలో పోతుంది? 3లో పోతుంది. సో ఆన్సర్ ఎంతమ్మా? 6:4:2, 6:4:3. ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ ఇది ఉన్నది కాబట్టి ఇట్లా చిన్నగా మూసినావమ్మ. అదే రేపు ఎగ్జామ్లో 12a = 10b = 45c అని వచ్చింది అనుకోమ్మా. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఇక్కడ ఇప్పుడు 45 కాదు, ఎగ్జాంపుల్ ఇక్కడ 24c అని వచ్చింది అనుకుందాము. 24c అని వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇది క్యాన్సలేషన్ చేసుకుంటా, కొంతమంది ఏమో క్యాన్సలేషన్ చేస్తారు. ఇదంతా ఎందుకమ్మా? LCM ఎంతమ్మా? 120. రైటారా? ఎంతలో పోతుంది? 10లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 12లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 5లో పోతుంది. రైటారా? అయిపోయి ఆన్సర్ 10:12:5. అంటే ఎప్పటికైనా కానీ మీరు ఎక్కడ బోల్తా పడతారు అంటే ఎప్పుడైతే ఈ చిన్న ఇచ్చినప్పుడు వాళ్ళు ఒకటి చెప్తారు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా 5a 10b తర్వాత ఇక్కడ 2c అని ఇట్లా ఇస్తారు. సేమ్ ఇది మూసి ఇది ఇంటూ చేస్తావు. ఈ చిన్న నెంబర్లు కాబట్టి
టక్కని ఇది సార్లు చెప్పేస్తారు, ఇది హోంవర్క్ అని మీకు ఇచ్చేస్తారు. ఇది నువ్వు టక్కని చేసి అక్కడ ఆన్సర్ చేసేస్తావు. చేయగానే నీ జీవితంలో చిన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు మ్యాథ్స్కి ఆన్సర్ చెప్పలే. 1వ తరగతి నుంచి మొదలు పెట్టుకుంటే 10వ తరగతి దాకా చిన్నప్పుడు సార్ బోర్డు మీద చెప్తే ఇది చెయ్యండ్రా అని చెప్తే ఏ రోజు కూడా నువ్వు చెయ్యలే. అలాంటోడివి ఇక్కడ ఆన్సర్ చెప్పేసినావు. అప్పుడు మీ యొక్క బ్రెయిన్ క్యాల్కులేషన్ ఎలా ఉంటుందంటే, ఎస్ ఈ సార్ చాలా తోపు చెప్తుండ్రా, నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా ఆన్సర్ చెప్పలేదు, ఇన్ని రోజుల్లో మ్యాథ్స్ అంటే భయపడ్డా, అందుకే నేను 10th క్లాస్లో వెళ్ళిపోయి ఇంటర్లో వేరే సబ్జెక్ట్ తీసుకున్నా, ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ వాడి మళ్ళీ తర్వాత నా జీవితంలో ఫస్ట్ టైం ఆన్సర్ రైట్ పెట్టినరా, ఈ సార్ సూపర్ చెప్తుండని దన్న నా పిల్లలు పోయి ఆ ఇన్స్టిట్యూట్లో 5గురు 6గురిని జాయిన్ చేశారు. అమ్మ ఇది సూపర్ చెప్తుండు కాదమ్మా, ఈ సూపర్ అనేది నీకు ఎగ్జామ్లో పనికిరాదు. ఎగ్జామ్లో పనికిరాదు. పనికిరాంది నువ్వు నేర్చుకున్నా ఒకటే, నేర్చుకోకపోయినా ఒకటే. మనకి కొంచెం కష్టపడ్డా కూడా ఇలా ఎల్సిఎం బేస్ మీద నేర్చుకుంటే డెఫినెట్లీగా లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. సో నేను ఇది పనికి రాదు అనే బదులు అనే పదం వాడే బదులు ఇది మీకు యూజ్ కాదు అనే పదం కొంచెం పాష్గా ఉంటుంది. రైట్ అర్రా? అందుకే దయచేసి కొంచెము కొన్ని పదాలకి స్వస్తి పలకండి, ఓకేనా? కొన్ని మెథడ్లకి స్వస్తి పలకండి, ఓకే? నెక్స్ట్ 3rd కండిషన్ క్లియర్ అమ్మ. 4th కండిషన్ దయచేసి మీరు సోది అనుకోవద్దమ్మా. ఎందుకు అంటున్నంటే ఇదే చెప్తున్నాక 45 డేస్లో కంప్లీట్గా 45 డేస్లో మీకు ఒక సబ్జెక్ట్ మీద మినిమం నాలెడ్జ్ యూట్యూబ్లో ఫ్రీగా ఒక నాలెడ్జ్ తీసుకురావడానికి నా యొక్క టార్గెట్ అనమాట. ఇక్కడ 4th కండిషన్ A/2 B/3 C/4 ఇట్లుందమ్మా D/5. ఎప్పటికైనా కానీ ఇలా ఉంటే కింద ఏముంటే అవే ఆన్సర్లు అమ్మ. ఇంకా మీరు ఎన్ని ఉన్నా అవే ఆన్సర్లు. ఇక్కడ 5 ఉండని, 6 ఉండని, 10 ఉండని, 2 ఉండని, ఎన్ని ఉంటే అవే ఆన్సర్. ఈ 4 కండిషన్లు ఆర్థమెటిక్ మొత్తాన్ని శాసిస్తాయి. దీన్ని నార్మల్గా ఎలా యూజ్ చేస్తారో ఇందాక దాన్ని వేరే చాప్టర్లో ఎలా యూజ్ చేస్తారో చెప్తా చూడండి. ఏలో 2 భాగాలు, బాగా వినండి అమ్మ. ఏలో 2 భాగాలు, 2 భాగాల డబ్బు, బిలో 3 భాగాల డబ్బు, సిలో 4 భాగాలు 4th పార్ట్ ఆఫ్ అమౌంట్, డిలో 5th పార్ట్ ఆఫ్ అమౌంట్ ఈక్వల్ అంటాడు. ఏమంటాడు? ఏలో 2 పార్ట్స్ అమౌంట్, బిలో 3rd పార్ట్ అమౌంట్, సిలో 4th పార్ట్ అమౌంట్, డిలో 5th పార్ట్ అమౌంట్ ఆర్ ఈక్వల్ అంటాడు. డి దగ్గర అమౌంట్ 2500 అయితే, డి దగ్గర అమౌంట్ 2500 అయితే టోటల్ అమౌంట్ ఎంత అంటే ఇప్పుడు ఇది ఏ కండిషన్లో ఇచ్చిండమ్మా? ఈ కండిషన్లోనే కదా. అంటే ఒక లెక్క చూడగానే ఎస్ వీడు ఇట్లా డైరెక్ట్గా ఇవ్వకుండా రాత రూపంలో ఇచ్చిండు, ఎస్ఐ రూపంలో ఇచ్చిండు, దాన్ని మనం ఈ దీంట్లో కన్వర్ట్ కావాలనే తెలివి నీకు ఉండాలి. అదే మ్యాథ్స్ స్టూడెంట్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి తేడా. మళ్ళీ ఇందాక ఉన్న దానిని ఏ విధంగా చెప్తాడు అంటే ఏ దగ్గర ఉన్న అమౌంట్ 2 టైమ్స్, ఏ దగ్గర ఉన్న అమౌంట్ ఎన్ని టైమ్స్, ఏ దగ్గర ఉన్న అమౌంట్ 2 టైమ్స్, బి దగ్గర ఉన్న అమౌంట్ 10 టైమ్స్, సి దగ్గర ఉన్న అమౌంట్ 15 టైమ్స్ ఆర్ ఈక్వల్ అంటాడు. అంటే ఏ దగ్గర ఉన్న అమౌంట్ని ఏం చేయమంటుండు? డబల్ చేయమంటుండు, అంటే 2a. బి దగ్గర ఉన్న అమౌంట్ని ఎన్ని టైమ్స్ చేయమంటుండు? 10 టైమ్స్ చేయమంటుండు. సి దగ్గర ఉన్న అమౌంట్ని ఎన్ని టైమ్స్ చేయమంటుండు? 15 టైమ్స్. ఇవన్నీ ఏమంటుండు? ఈక్వల్ అంటుండు. అంటే ఇక్కడ ఎస్ఐ రూపంలో ఇచ్చిండు సి అంటే ఒక రాత రూపంలో ఇచ్చింది నువ్వు ఒక ఆర్థమెటిక్ రూపంలో తెచ్చుకోవాలి. అందుకే ఈ 4 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ కండిషన్, 2nd, 3rd, 4th. ఈ 4 అనేది ఆర్థమెటిక్ని మొత్తాన్ని కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే రేషియో అంటే అర్థమైందమ్మా పార్ట్స్ అంటే అర్థమైంది టేబుల్స్. ఫస్ట్ కండిషన్. 2వ కండిషన్ ఏంటంటే రేషియో అంటే ఏంది? ఒకరినొకరిని కంపారిజన్ పోల్చుకున్నంత మాత్రాన ఒరిజినల్ వాల్యూ చేంజ్ కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 3rd కండిషన్స్ ఏంటంటే ఈ 3rd కండిషన్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అంటే ఈ 4 కండిషన్లు ఉంటాయి. ఈ 4 మీద ఎవరికైతే గ్రిప్ ఉంటుందో రేషియోలో కథమమ్మ. ఇంకా రేషియోకి మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అనే సోది అనేది ఉండదు. ఇక లెక్కను బట్టి చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఒక 10 క్వశ్చన్స్ ఆర్ ఎన్నో క్వశ్చన్స్ చెప్పేసి
రేపటి నుంచి వచ్చే వీడియోలో డైలీ రెగ్యులర్గా చాప్టర్ వైజ్గా, ఇప్పుడు చాప్టరే అమ్మ ఇది రేషియో, మళ్ళీ రేపు వీడియోలో పార్ట్ 2 ఉంటుంది, మళ్ళీ పార్ట్ 3 ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి 4 పార్ట్స్ చేస్తా. అట్లా డిఫరెంట్ చేసుకుంటా 45 డేస్లో ఆర్ 50 డేస్లో కంప్లీట్ చేస్తా. ఓకేనా? రైట్ అమ్మ. చూద్దాం ఇప్పుడు మనకి ఫస్ట్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మ. నేను ఎవరు కూడా ఏంది ఇంత చిన్న లెక్కలని నేను చెప్పిన ఫస్ట్ వీడియోలో చాలా ఉంటుంది. లెక్కకైతే నిజంగా చెప్పండి, దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు నేను చెప్పిన దాదాపు ఈ 10 మినిట్స్ ఇంట్రడక్షన్ చెప్తారా అమ్మ? ఒక యూట్యూబ్లో 10 మినిట్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంట్రడక్షన్ చెప్పి ఇట్లా క్లాసులు స్టార్ట్ చేస్తారా చెప్పండి. సో నేను ఒక ఆఫ్లైన్ క్లాస్లో ఏ విధంగా చెప్పాలనేది నా టార్గెట్ అనమాట. సో దీంట్లో చాలా ఈజీ ఉంటుంది ఫస్ట్ క్లాస్లో. దయచేసి ఓపికగా వినండి. ఎన్టీపీసీ వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చే వాళ్ళనేమో స్కిప్ చేసి వదిలేసేయండి. సబ్జెక్ట్ రాని వాళ్ళు దయచేసి నేర్చుకోండి. కామెంట్స్ అనేది బ్యాడ్గా అంటే నెగిటివ్ పెట్టాకండి. నా లెవెల్ ఏందో చాలామంది స్టూడెంట్స్కి తెలుసు. హై లెవెల్లో ఎట్లా చెప్తా, లో లెవెల్ ఎట్లా చెప్తా, మీడియం ఎట్లా చెప్తా అని చాలామందికి తెలుసు. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చూస్తూ ఉండాలి. దాంట్లో ఎంత పవర్ఫుల్వి పెద్ద లెక్కలు ఎలా లేపేస్తాను అనేది కూడా మీకు తెలుసు. సో ఫస్ట్ క్వశ్చన్ అమ్మ, x = x y = 3:4 అయితే 7x + 3y 7x - 3y వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేసి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండో ఇవి దీంతో సబ్స్టిట్యూట్ చేయమంటుండు. అంటే 7 × 3 అమ్మ ప్లస్ 3 × 4. ఓకేనా? తర్వాత 7 × 3 అమ్మ, తర్వాత 3 × 4. ఓకేనా? ఇది 21 అమ్మ. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇది 21, ఇది ఎంతమ్మ 12. అంటే 21 + 12 అంటే ఎంతమ్మ 33. ఎప్పటికైనా ఇక్కడికి రాగానే రేషియోలో జాగ్రత్తగా చూడండి. 33 అనేది ఏ టేబుల్లో పోతుంది? రేషియో అంటే అర్థమైంది పార్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? టేబుల్స్. 33 ఏ టేబుల్లో పోతుంది? 3 టేబుల్లో 11 టేబుల్లో. అంటే ఆన్సర్ 3 టేబుల్ అయినా ఉండాలి, 11 టేబుల్ అయినా ఉండాలి. ఇప్పుడు 37 ఆన్సర్ కాదు, 4 ఆన్సర్ కాదు, 5 ఆన్సర్ కాదు. అంటే నువ్వు మిగతాది చెయ్యకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇది చెయ్యకుండానే ఇది ఆన్సర్ చేయొచ్చు. అంటే ఒక బేసిక్ లెవెల్ని కూడా ఎలా చేయాలనేది నేర్పించేది నా కాన్సెప్ట్ అనమాట. సో కావాలంటే చెక్ చేయండి. 33 ఇది ఎంత అవుతుందమ్మా 21 కదా. 21లో నుంచి 12 తీసేసే 9. అంటే ఇప్పుడు ఇది 3 3s 3 11s. అంటే ఈ 10 సెకండ్లు కూడా నాకు టైం వేస్ట్ కావద్దని నా కాన్సెప్ట్. ఎందుకు 10 సెకండ్లు అంటే ఎన్టీపీసీ అనేది మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అమ్మ. ఎగ్జాక్ట్లీగా ఫ్రాక్షన్ సెకండ్స్లో కూడా నీ సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోతుంది. అదే ఆఫ్లైన్ ఎగ్జామ్ అయిపోతే మేడం ఒక్క 2 మినిట్స్ మేడం అంటే పాపం ఆ ఇన్సులేటర్లో జాలిపడి నీకు పేపర్ ఒక 1 మినిట్ వదిలేస్తారు. వేరే వాళ్ళది తీసుకొని ఇది వదిలేస్తుంటారు జాలిపడి. కానీ సిస్టమ్ జాలి పడదమ్మా. ఆ 10 సెకండ్స్లో అంటే నువ్వు ఒక బబుల్ పెట్టే సెకండ్స్లో సిస్టమ్ ఆఫ్ అయిపోతుంది. ఆ బబుల్ రైట్ పెడదాం అనుకుంటున్నావు, కరెక్ట్ ఆన్సర్ రైట్ పెడుతుంటావు, సిస్టమ్ ఆఫ్ అయిపోతుంది. 1 మార్కుతో జాబ్ పోతుంది అనుకుందాం, 1/2 మార్కుతో జాబ్. ఇప్పుడు దేనివల్ల ఎవరి మిస్టేక్? ఇలాంటి చిన్న క్వశ్చన్స్ కూడా మీరు ఆ 10 సెకండ్స్ 15 సెకండ్స్ టైం వేస్ట్ చేయడమే మీ యొక్క మిస్టేక్ అనమాట. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. a/b = 2:3 అమ్మ. 5a - 2b 5a + 2b వాల్యూ ఎంత? చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ. బాలకృష్ణ క్వశ్చన్లు చూడగానే. కానీ ఎందుకు చెప్తున్నా అనేది అర్థం చేసుకోండి దయచేసి ఓపిక పట్టు. 5a అంటే ఎంతమ్మా? 5 2s ఎంతమ్మా 10. డైరెక్ట్గా వేస్తున్నా. ఇది ఎంతమ్మా 6. అంటే ఇక్కడ మనకు వాల్యూ ఎంత వచ్చిందమ్మా 4. అంటే ఆన్సర్ 4 అయినా ఉండాలి రేషియోలో, లేదంటే 4 టేబుల్ని 4ని క్యాన్సిల్ చేసే నెంబర్ అయినా ఉండాలి. ఇదైతే ఆన్సర్ అస్సలు కాదు. ఎందుకు? 3 అనేది అసలు 4ని క్యాన్సిల్ చేయదు. చూడండి. అయితే 1 అయినా కావాలి, ఏదైనా కావాలి. చూద్దాం నెక్స్ట్. ఓకేనా? ఇది ఎంత అవుతుంది? ఇది 10, ఇది ఒక 16 అమ్మ. ఇది 10 + 6 అంటే 16. రైటా? రేషియో ఎంత అవుతుందమ్మా 1:4. ఓకేనా? రేషియో ఎంతమ్మా 1:4. ఇక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 16 వచ్చింది కదా మనకి. నేను ఫుల్ క్లారిటీ చెప్తున్నా. 16 వచ్చింది, ఖచ్చితంగా 16ని క్యాన్సిల్ చేయాలి. 16 అనేది 7 క్యాన్సిల్ చేయొద్దు, 16ని 3 క్యాన్సిల్ చేయాలి. ఇంకా ఈ స్టెప్ వేయాల్సిన అవసరం కూడా లేదు కదా ఎగ్జామ్లో. అదే ఆన్సర్లు కాదురా భయ అని పెట్టేసి వస్తాం. రైట్ అర్రా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి. a/b = 3:2 అయితే 5a + 2b 3a + 4b విలువ ఎంత? సేమ్ అమ్మ. ఇది 5 2s 5 3s 15 15 4 అమ్మ. 15 + 4. రైట్ అర్రా? 15 + 4 అంటే ఇది ఎంత ఉండాలమ్మా 19. 19ని
ప్రైమ్ నెంబర్ అమ్మ. అంటే 19ని క్యాన్సిల్ చేసేది ప్రపంచంలో రెండే రెండు ఉంటాయి. 1వ నెంబర్ 9, 11, 19వ నెంబర్. ఇక్కడ ఆన్సర్ చూడండి. ఇక్కడ మీరు ఈ ఆన్సరు 16, 2, 17 ఏది క్యాన్సిల్ కాదు, ఒకటే ఒకటి ఆన్సర్. అంటే రేపు ఇవి ఎగ్జామ్లో ఇవ్వడనుకుంటుర్రా ఎస్ఎస్సి జీడీకి కానీ, లేకపోతే మనకు మామూలుగా గ్రూప్ డీకి కానీ, లేకపోతే ఎన్టీపీసీలో ఇట్లా ఇవి కూడా ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇది చేసేదాకా కూడా అది చేసేదాకా వాళ్ళకి ఆనందం ఉండదు అనమాట. అవసరం లేదు ఇంకా మనకి. మీరు దయచేసి ఈ మిగతాది మీరు చెయ్యండి, మీకు తెలుస్తుంది ఎంత టైం వేస్ట్ అవుతుందని. అదే ఇప్పుడు నేను చెప్పే అన్నీ ఆ ఫస్ట్ కాన్సెప్ట్ లెక్కలేమ్మా. రేషో అంటే అర్థమైంది పార్ట్స్ అంటే మీనింగ్ ఏంది, టేబుల్స్. అంటే ఇక్కడ వచ్చిన నెంబర్ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న దాంట్లో క్యాన్సిల్ చేయాలి అని మీనింగ్ అనమాట. అంటే ఈ నెంబర్ని ఖచ్చితంగా అది క్యాన్సిల్ చేయాలి. ఈ నెంబర్ని ఖచ్చితంగా అది ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. ఓకేనా, రైట్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ A/B/C = 1:3:5 అయితే 4A - B + 2C అమ్మ బై 3 ఇంటూ అంటే 3 బ్రాకెట్ A + B + వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేసాం. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అంటున్నామ్మా, ఇక్కడ మ్యాక్సిమం ఎంత అంటుండు, 4A - B + 2C, రైట్. ఇక్కడ దీని వాల్యూ ఎంత అంటున్నామ్మా, ఇది 3 అంటే 1 + 3 + 5 అమ్మ, రైట్. అంటే ఇక్కడ ఇది ఎంతమ్మా, 8 + 9, 9 3s ఎంతమ్మా, 27. అంటే కింద ఫ్రాక్షన్లో 27 ఉండాలమ్మా, పైన ఎంత అనేది పక్క పెట్టి. అంటే కొడితేనేమో ఇది 27 టేబుల్లో క్యాన్సిల్ చేసేది ఏ నెంబర్లో చూస్తాం. ఇక చూడు అన్ని 27లే ఉన్నాయి, చూడు అన్ని క్యాన్సిల్ అవుతాయి. అంటే వాడు ఎంత తెలివిగలడో చూసారు. అంటే ఎప్పటికైనా ఒక క్వశ్చన్ చేసేటప్పుడు ఇంత ప్రాక్టికల్గా చేయాలి. ఇంత ప్రాక్టికల్ చేస్తే లైఫ్లో నాలాంటి శ్రీనివాసరావు సార్లు కానీ ఏ ఫ్యాకల్టీలతోటి కానీ మీకు జీవితంలో ఇంకా అవసరం ఉండదు. మీ సొంతంగా మీరు నేర్చుకోగలుగుతారు. ఒక స్టేజ్ వరకే మా అవసరం ఉంటుంది, తర్వాత మాతో అవసరాలు ఉండవు. చిన్న చిన్న డౌట్స్ మాత్రం ఉంటాయి. అది మీకు తెలియక బట్టి పట్టి ఒకసారి నా క్లాస్ తీసుకొని ఇంకోసారి వేరే సార్ది, ఇంకోసారి ఆఫ్లైన్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళడం, మళ్ళీ ఆంధ్రా నుంచి హైదరాబాద్, ఇట్లా రకరకాలుగా చేసేది ఏంటంటే మీకు క్లారిటీ మిస్ అయిపోయి. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి 4A అమ్మ అంటే 4 డైరెక్ట్ రాస్తున్నా. ఇక్కడ B అమ్మ -3 + 2C అమ్మ 10 బై ఇందాక ఇది చేస్తే మనకి ఎంత వచ్చింది, 27. 14 అంటే ఇది మనకి ఎంతమ్మా, 14 - 3 11 అంటే 11/27 ఆన్సర్. ఇప్పుడు ఒక చిన్న లెక్కలను కూడా మనకి ఎంత క్లారిటీ అనేది ఇంపార్టెంట్. ఒక లెక్కను ఫుల్ క్లారిటీగా నేర్చుకున్నాం అంటే తర్వాత జీవితంలో ఎవరితోటి మీకు అవసరం ఉండదమ్మా. బాగా గుర్తుపెట్టుకో, జీవితంలో ఎవరితోటి మీకు అవసరం ఉండదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A + B = 2:3, B + C = 3:7 అయితే AB BC CA రేషియో అడుగుతున్నామ్మా. అంటే ఈ రెండు కలపమంటున్నాం. ఈ రెండు కలిపితే ఎంతమ్మా, 5. అంటే ఫస్ట్లో చూడు 5 అంటే ఈ 5ని ఏమేమి క్యాన్సిల్ చేస్తే 1 క్యాన్సిల్ చేయాలి, లేకపోతే 5 క్యాన్సిల్. అంటే ఆన్సర్ 1 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలి ఆప్షన్లో. ఇగో ఈ రెండు ఆన్సర్లు కావు. చూడు ఎందుకు ఇలా నేర్చుకోవాలి, రేపు పెద్ద పెద్ద లెక్కలు వస్తాయమ్మా. ఇవి చాలా చిన్నవి, నీకు పెద్ద పెద్ద లెక్కలు ఇట్లా బాలకృష్ణ చూడగానే ఎగరగొట్టవచ్చు దీనివల్ల. నేను అవి ముందు రెండో వీడియోలో, మూడో వీడియోలో చెప్తూ ఉంటాను. ఇదొకటి. తర్వాత B + C అమ్మ, B + C అంటే ఇక్కడ ఫస్ట్ జాగ్రత్తగా చూడండి అమ్మ. ఇక్కడ A + B సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2:3 ఉంది, ఇక్కడ 3:7 ఉంది, రైట్ ఆర్ రాంగ్? ఇదెవరమ్మా, A, ఇదెవరు B, ఇదెవరు B. మీకు ఫస్ట్ కండిషన్ చెప్పిన దానిలాగానే లేదా? ఇక్కడ B వాల్యూస్ ఏమున్నాయి, సేమ్ ఉంటే ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అనమాట. రేషియో 2:3:7, రైట్, అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏముందమ్మా, B + C అంటే ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఎంతమ్మా, 10. అంటే B + C వాల్యూ 10 అయి ఉండాలి. ఇప్పుడు 10 ఇది 8 అయితే కాదు కదా, ఇంకా అయిపోయి ఆన్సర్ 5:10:8 9. ఇంకా మనం నెక్స్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ ఆనందం కోసం C + A అంటే 7 + 2 ఎంత అయిందమ్మా, 9. సో మన ఆన్సర్ ఎంత, 5:10:9.
ఒకవేళ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఒక్కొక్కసారి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఇస్తున్నాము. ఇప్పుడు నేను చెప్పిన యాజ్ ఇట్ ఈజ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి, కానీ మీ ఆలోచన కొంచెం ముందుండాలి. అడ్వాన్స్డ్గా ఉన్నదనుకో పెద్ద పెద్ద లెక్కలు చాలా తొందరగా చేయొచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 4x + 5y = 83 అమ్మ. 3x ఈస్ట్ 2y = 21:22 అయితే y - x వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేసినాం. ఇది కొంచెం మంచి క్వశ్చన్ అన్న. ఎన్టీపీసీకి కానీ ఆర్ఆర్బీకి కానీ ఎస్ఎస్సి జీడీకి కానీ చాలామంది ఇవి ఏవో చేసి అట్లా ఇట్లా చేసి దీన్ని సబ్స్టిట్యూట్ అవసరం లేదు. దీనికి ముందు నేను ఒక కండిషన్ చెప్తా చూడండి. 5x = 60 అంటే మీనింగ్ ఎంతమ్మా? ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. ఈ క్యాన్సలేషన్లు ఎట్లా చేయాలనేది కూడా యూట్యూబ్లో క్లియర్గా పెట్టిన. ఇవన్నీ పర్ఫెక్ట్గా ప్లేలిస్ట్లో పెడితే చూసుకోండి. ఇది ఏంటిదమ్మా 12 అన్నట్టే కదా. అంటే దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందో 12 వచ్చింది. ఇప్పుడు మనకి యాజ్ ఇట్ ఈస్గా అదే ఇచ్చింది కదా, 3x = 21 అన్నట్టే కదా. అంటే అప్పుడు x = 7 అన్నట్టే కదా. అప్పుడు y = 11 అన్నట్టే కదా. అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, y - x వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేసాడు. అంటే ఇక్కడ y - x వాల్యూ అంటే 11 - 7 ఎంత అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంతమ్మా 4. అయితే ఇక్కడ మీకు కండిషన్ రావచ్చు, ఇది ఎందుకు సార్ వాడు పని లేక ఇచ్చిండంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 4 × 7 ప్లస్ 5 × 11. ఇప్పుడు ఇది చేస్తే ఇది ఎంత అవుతుందమ్మా మనకి 55 అవుతుంది, ఇది 28 అవుతుంది. 55 + 28 అంటే 83 అమ్మ. అంటే ఇక్కడ నువ్వు తీసుకుంది ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఆ నెంబర్స్ యాజ్ ఇట్ ఈజ్ అని అర్థం. అంటే 11 - 7 అంటే = ఎంతమ్మా 4. ఇది మన ఆన్సర్. ఓకేనా? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ చాలా ఈజీ క్వశ్చన్స్, కానీ మనకి దీంతో పని లేకుండా కూడా చేయొచ్చు. ఒకవేళ తక్కువ వస్తే దీన్ని డబలో త్రిబులో చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో 1కి 2 సార్లు జస్ట్ దీనికి నేను ఒక 1 or 2 స్టార్స్ ఇస్తాను. అంటే ఒక చిన్న కన్ఫ్యూజ్ చేసే లెక్క అనమాట పిల్లలకి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. a + b/c = 6/5, b + c/a = 9/2 అయితే a + c/b వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేసిందమ్మ. మీకు ఇది చెప్పే ముందు ఫస్ట్ దీని వాల్యూ తెరవాలమ్మ. a/b అంటే మీనింగ్ ఎట్లా? దీన్ని a:b లాగా రాసుకోవచ్చు. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? a:b లాగా. మళ్ళీ అదేవిధంగా a + b/cని ఎట్లా రాసుకోవచ్చమ్మా? మనము దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఎట్లా రాసుకోవచ్చుగా, a + b c లాగా రాసుకోవచ్చు. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? b + c a లాగా రాసుకోవచ్చు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? 3 ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? 3 ఉన్నారు. దీన్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు? 6/5ని 6:5 లాగా రాసుకోవచ్చు కదా. దీన్ని కూడా ఎలాగ రాసుకోవచ్చు? 9:2 లాగా రాసుకోవచ్చు. ఫస్ట్ ఇది చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాల్సి వస్తుందమ్మా నేను. ఆ చిన్న స్టోరీ ఏంటి అంటే జాగ్రత్తగా చూడు. ఏ దగ్గర ఒక 30 రూపాయలు ఉన్నాయమ్మా, ఏ దగ్గర ఒక 30 ఉన్నాయి, బి దగ్గర ఒక 40 ఉన్నాయి, సి దగ్గర ఒక 50 ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర కలిపితే ఎంత ఉందమ్మా? 70, 50 అంటే మొత్తం ఒక 120 ఉంది. రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు నేనేం చేస్తా అంటే a + b c అంట. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపితే ఎంతమ్మా? 70, ఇప్పుడు వీడి 50 కలిపిన 120 కదా. ఇంకోసారి ఏం చేస్తా, a + c కలిసిరు, తర్వాత bని పక్కకు పెట్టిన. a + c అంటే 80 అమ్మ, b దగ్గర 40 అంటే మళ్ళీ 120 కదా. అంటే ఈ ముగ్గురు ఎవడిద్దరిని కలిసి ఇంకొకరిని పక్కకు పెట్టినా, ఇంకొకళ్ళు ఇద్దరు కలిసి ఇంకొకరిని పక్కకు పెట్టినా టోటల్ ఎప్పుడు కూడా చేంజ్ కాదు. రైట్ ఆర్ రాంగ్? బి ప్రాక్టికలా కాదు? అవునా కదా? ఇక్కడ వీళ్ళిద్దరి దగ్గర వీళ్ళ ముగ్గురు దగ్గర ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 11 పార్ట్స్ ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు దగ్గర కూడా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 11 పార్ట్స్ ఉన్నాయి. అంటే టోటల్ పార్ట్స్ మ్యాచ్ అయినాయి. మ్యాచ్ కాకపోతేనే పర్సన్ అనమాట. మ్యాచ్ అయితే పెద్ద పర్సన్ ఏం లేదు. క్వశ్చన్ మార్క్ ఏం అడుగుతుంది ఇక్కడ? a + c b వాల్యూ అడుగుతుంది. అంటే ఇక్కడ వీళ్ళ ముగ్గురు దగ్గర కూడా కలిపితే ఎన్ని పార్ట్స్ ఉండాలి? 11 పార్ట్స్ ఉండాలి. అంటే ఇక్కడ 11 పార్ట్స్ ఉంటే, ఈడ 11 పార్ట్స్ ఉంటే,
ఈడ కూడా ఏముండాలి 11 పార్ట్స్ ఉండాలి, అంటే అలా కూడితే 11 ఉండాలి. మళ్ళీ ఆన్సర్లు ఏవి కావు కదా. అర్థమైందా? అర్థం కాలేదు. అంటే మన నిజ జీవితంలో ఎంత క్లారిటీ ఉంటుందో, ఏ విధంగా అయితే క్లారిటీ ఉంటుందో ఆర్థమెటిక్లో కూడా అంతే క్లారిటీ ఉంటుంది. ఆర్థమెటిక్ అంటే మీనింగ్ ఏంటి? నిజ జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనలను ఒక క్వశ్చన్ రూపంలో అడుగుతాడు, దాన్నే ఆర్థమెటిక్ అంటారు. ఓకేనా? కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అంటే ఇక్కడ సి వాల్యూ ఎంతమ్మా? 5. ఇక్కడ సి వాల్యూ ఎంతమ్మా? 5. అవునా? దీంట్లో సి వాల్యూ 5 అయితే బి వాల్యూ ఎంత అన్నట్టు? 4 అన్నట్టే కదా. అయిపోయింది. ఇక్కడ ఏ వాల్యూ 2, ఏ వాల్యూ 2, ఇక్కడ ఏ వాల్యూ 2, సి వాల్యూ ఎంతమ్మా? 5, బి వాల్యూ 4. రేషియో 7:4 వచ్చేసింది. అంటే ఇదంతా ఎందుకు చేయాలి మనం ఎగ్జామ్లో? ఫస్ట్ చూడగానే అరే ఇక్కడ 11 ఉంది, ఈడ 11 ఉంది, అంటే ఇది కూడా 11 ఉండాలి అని తెలివి నీకు రావాలి. ఆ తెలివి ఎప్పుడు వస్తుంది మనకి? మనం చెప్పే విధానంలో ఉంటుంది, మీరు ఆలోచించే విధానంలో ఉంటుంది, మీరు నేర్చుకున్న విధానంలో ఉంటుంది. ఇంక్లూడింగ్ మీ, అంటే నేను ఎంత క్లారిటీగా చెప్తున్నా మీకు అంత క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత శ్రీనివాసరావు సార్తో అవసరం ఉండదు. మీరు దయచేసి నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఏం పెట్టండి? ఎలా ఉంది క్లాస్? ఎక్స్ట్రాడినరీయా, ఆర్డినరీయా? మీరు మంచిగా ఉంటేనేమో ఒక నాకు రేటింగ్ ఇవ్వండి అమ్మా. 3 స్టార్సా, 2 స్టార్సా, 5 స్టార్సా? రేటింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఈ క్లాస్ నేను చెప్పడం రైటా రాంగా? ఇలాగే చెప్పాలా? లేకపోతే అన్ని చాప్టర్లలో 2 క్వశ్చన్లు చూసుకొని ఏదో చెప్పేయాలా? ఇట్లా నీట్గా చెప్పాలా? ప్రతి చాప్టర్కి ఒక 4 చాప్టర్, 4 అనమాట. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇదేమి ఇచ్చిండమ్మా? సేమ్ క్వశ్చన్ చూడు. A:B = A:B, B+C ఇచ్చిండమ్మా. A:B+C ఇచ్చిండు. దీని వాల్యూ మనకి 1:3 ఇచ్చిండు. ఇక్కడ B:C:A+B ఇచ్చిండమ్మా. ఇక్కడ దీని వాల్యూ 5:7 ఇచ్చిండమ్మా. కానీ ఇక్కడ B:A+C వాల్యూ అడుగుతుంది. రైటరా? ఇక్కడ వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయమ్మా? 4 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయమ్మా? 12 ఉన్నాయి. మ్యాచ్ అయిందా? మ్యాచ్ కాలే. 4ని 12 చేయడం ఈజీయా? 12ని 4 చేయడం ఈజీయా? 4ని 12 చేయడం ఈజీ కదా. 4ని 12 చేయడం ఈజీ అన్నప్పుడు దీన్ని 3 తోటి ఇంటూ చేస్తే సరిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఇది 3, ఇది 9. అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర 12 ఉన్నాయి, వీళ్ళ దగ్గర 12 ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా 12 రావాలి. అంటే 12ని క్యాన్సిల్ అయ్యేటట్టు ఉండాలి. చూద్దాం. ఇక్కడ ఏ వాల్యూ ఎంతమ్మా? 3. ఏ వాల్యూ 3 అయితే సి వాల్యూ ఎంతమ్మా? 5. 3 + 5, ఏ వాల్యూ 3, సి వాల్యూ ఎంతమ్మా? 5. అంటే ఇక్కడ 3 + 5, 3 + 5, 3 + 5 అంటే 12లో 3 + 5 పోతే ఇంకెన్ని ఉంటాయమ్మా? 4 ఉంటాయి. అంటే రేషియో 1:2 అన్నట్టే కదా. సో మన ఆన్సర్ ఎంత? 1:2. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. డౌట్ ఏం రావచ్చు? జాగ్రత్తగా వినండి. సార్ మళ్ళీ అక్కడ 12 రావాలి కదా అంటే క్యాన్సిల్ అయ్యిందమ్మా. 12ని 3 టేబుల్ క్యాన్సిల్ చేస్తారు కదా, అది ఆన్సర్. ఇప్పుడు ఇది ఈ విధంగా చేయాలి. అంటే ఒకవేళ ఈక్వల్ ఇస్తేనేమో పెద్ద ప్రాబ్లం ఉండదు, ఈక్వల్ ఇవ్వకపోతేనేమో ఈ విధంగా చేసుకోవాలి. అదే చెప్తున్నాను. రాను మీకు క్వశ్చన్లో కొంచెం డెప్త్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది, కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, జీడీ, ఆర్ఆర్, గ్రూప్ డి లెవెల్ కదా. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ 5a - 3b = 4a - 2b = 2:3. అయితే A:B వాల్యూ ఎంత అన్న? దీనికి నేను ఒక 2 స్టార్స్ ఇస్తాను. దీనికి ఒక 2 స్టార్స్ ఇస్తాను. ఓకేనా? ఇక్కడ మీనింగ్ ఏందమ్మా? A:B అంటే మీనింగ్ ఏందమ్మా? A/B అనే కదా మీనింగ్. అంటే ఇప్పుడు దీన్ని కూడా మనం ఎట్లా రాసుకోవచ్చు? 5a - b 3b, దీన్ని 4a - 2b లాగా రాసుకోవచ్చు కదా. మళ్ళీ 2:3ని ఎట్లా రాసుకోవచ్చు? 2/3 లాగా రాసుకోవచ్చు. రైటా? ఇక్కడ మనము ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇది డైరెక్ట్గా వస్తుంది, ఇది 15a వస్తుంది, ఇది తర్వాత 9b వస్తుంది, ఇది 8a వస్తుంది, తర్వాత 4b వస్తుంది. దేనికి దానికి సపరేట్ చేయండి. దీంట్లో నుంచి ఇది తీసేయమ్మా. దీంట్లో నుంచి ఇది తీసేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? 7a వస్తుంది. ఎప్పటికైనా సింబల్స్ సేమ్ ఉంటేనే ఇదంతా.
లేకపోతే ప్లస్ అవుతుంది. 9లో నుంచి 4 తీసేసేయమ్మా 5b అవుతుంది. అప్పుడు రేషియో ఎంత అవుతుందమ్మా, ఇది కిందికి వస్తుంది, రివర్స్ అవుతుంది అని చెప్పిన కదా, ఎప్పటికైనా ఇట్లుంటే రివర్స్ అవుతుంది అని చెప్పిన కదా, 5:7 ఏమవుతుంది 5:7. మీకు ఏం చెప్పినమ్మా, నేను ఖచ్చితంగా కండిషన్ ఒకటి చెప్పినా లేదా, ఇక్కడ 2a = 3b ఉంటే దీని ఆన్సర్ ఏమవుతుందన్న రివర్స్ రాయాలని చెప్పిన, అంటే అప్పుడు 3:2 అన్నట్టు. నేను చెప్పేవి ఏవైతే ఉంటాయో ఇంట్రడక్షన్లో, ఆ ఇంట్రడక్షన్ ఇంటే చాలమ్మా చాప్టర్లన్నీ అయిపోయచ్చు. ఇది గొప్ప కాదు, మంత్రం కాదు, ఒక చెప్పే విధానము అంటారు దీన్ని ఏమంటారు, చెప్పే విధానం. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ దీన్ని కూడా ఎలా చేస్తారమ్మా, 15a - 8a రాస్తారు. ఇట్లా = ఇది అవతల పోతే ప్లస్ అవుతుంది, ఇది -4b + 9b రాస్తారు. ఇట్లా సోది రాయొద్దమ్మా. ఇక్కడ దీని అర్థమైంది, దీనికి ఏ సింబల్ ఉంది, ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ ఏ సింబల్ ఉంది, ప్లస్ సింబల్. ఎప్పటికైనా రెండింటికి ఇంకా సేమ్ సింబల్ ఉంటే దాన్ని మైనస్ చేసేయాలి. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, ఇక్కడ మైనస్ చేయాలి, రెండింటిని తీసేయాలి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే కూడాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈడ ప్లస్ ఉందమ్మా, ఇది మైనస్ ఉంది, ఇప్పుడు ఈ రెండింటిని కూడాలి, అర్థమవుతుందా? సో నోట్ అని పెట్టుకొని రాసుకోండి. ఇది చాలా అవసరం ఉంటుంది, పెద్ద పెద్ద లెక్కలలో ఇది అవసరం ఉంటుంది. ఈ ఒక స్టెప్ వేయాల్సిన అవసరం లేదు రేపు ఎగ్జామ్లో, అర్థమవుతుంది? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, a + b, b + c, c + a = 7:6:5. a + b + c వాల్యూ వచ్చి 27. అయితే 1/a, 1/b, 1/c వాల్యూ ఎంత అంట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ నేను దీన్ని 2 స్టార్స్ ఇస్తాను. ఇప్పుడు కొంచెం లెక్క డెప్త్కి వెళ్ళింది చూడండి, ఇక్కడ లెక్క కొంచెం డెప్త్కి వెళ్ళింది, ఒకసారి చూడండి. ఇక్కడ 3 ఇచ్చిందాం, అంటే ఇప్పుడు 3 కలిపితే ఇక్కడ 3 కలిపినమ్మా, 2 Aలు 2 Bలు 2 Cలు వస్తాయి, రైటారా? 2 Aలు 2 Bలు 2 Cలు వస్తాయి. అప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా, 8, ఇది ఎంత అవుతుంది, 13 + 5 18 అవుతుంది. అంటే అప్పుడు ఒక A ఒక B వాల్యూ ఎన్ని పార్ట్స్ అయిందమ్మా, 9 పార్ట్స్ అయింది. ఒక A ఒక B వాల్యూ ఎన్ని పార్ట్స్ అయింది, 9 పార్ట్స్. అంటే A + B + C దగ్గర 9 పార్ట్స్ ఉంది, ఏబీల దగ్గర 7 పార్ట్స్ ఉందమ్మా, ఏబీల దగ్గర 7 పార్ట్స్. మళ్ళీ ఏబీల దగ్గర 7 పార్ట్స్ ఉందంటే సి దగ్గర 2 పార్ట్స్ ఉన్నట్టే కదా, అవునా కదా? మళ్ళీ బీసీల దగ్గర 6 పార్ట్స్ ఉంది, అంటే అప్పుడు సి దగ్గర ఏ దగ్గర 3 పార్ట్స్ ఉన్నట్టే కదా, అంతే కదమ్మా? మొత్తం దగ్గర 9 ఉండాలి, వీళ్ళ దగ్గర 9 ఉంది. దాంట్లో ఏబీల దగ్గర ఎంత ఉంది, 7 ఉంది, అంటే సి దగ్గర 2 ఉన్నట్టే కదా. బీసీల దగ్గర 6 ఉంది, అంటే ఏ దగ్గర 2 ఉన్నట్టేగా. వీళ్ళిద్దరి దగ్గర 5 ఉంటే ఆటోమేటిక్గా బి దగ్గర 4 ఉన్నట్టేగా. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు, 1/a, 1/a, 1/b, 1/c వాల్యూ ఎంత అని క్వశ్చన్. ఎప్పుడైనా కానీ ఇలా ఉంటే కింద ఎల్సిఎం తీయాలమ్మా. దీని ఎల్సిఎం ఎంత అమ్మా, 12. దీని ఎల్సిఎం ఎంత, 12. ఇది ఏ టేబుల్లో పోతుంది, 4లా. ఇదే టేబుల్లో పోతుంది 3లా. ఇదే టేబుల్లో పోతుంది 6లా. సో మన ఆన్సర్ ఎంత, 4:3:6. ఇది మన ఆన్సర్. అసలు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ దీనితోటి ఏంది సార్, అసలు దీన్ని ఏం చెయ్యకుండానే మీరు ఆన్సర్ చేసిండు. ఒక ఇంగ్లీష్లో ఏ విధంగా అయితే సైలెంట్ నెంబర్స్ ఉంటాయో, ఒక ఆర్థమెటిక్లో సైలెంట్ నెంబర్స్ ఉంటాయమ్మా, దాంతో మనకు పని లేదు. ఇది 10వ క్వశ్చన్ అమ్మ. అంటే రాను కొంచెం మంచి మంచి క్వశ్చన్లు మీకు యాడ్ అవుతాయి. అవి కూడా న్యాచురల్గా నీట్గా ఒక సీక్వెన్స్లో ఉంటుంది, ఒక సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా ఉంటుంది. దయచేసి 50 డేస్ నన్ను ఫాలో కండి, ఈ 50 డేస్ నన్ను ఫాలో కండి, మీకు ఇంతో అంత నాలెడ్జ్ నేను నేర్పిస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. దయచేసి మీరు కింద కామెంట్ బాక్స్లో దయచేసి క్లాస్కి రేటింగ్ ఇవ్వండి అమ్మ. ఈ క్లాస్కి రేటింగ్ ఇవ్వండి, 2 స్టార్సా 3 స్టార్సా, బాగలేకపోతే బాగలేదు, నో ప్రాబ్లం. నేను ఇది బేసిక్ లెవెల్ అని చెప్తున్నా, అదే స్టాండర్డ్లో చెప్తున్నా. దమ్ము తాకత్ కావాలంటే క్యాట్ లెవెల్ చెప్తాను, అది వెయిట్ చేయండి, అది వారానికి ఒకసారి చెప్తాను. అలాంటి క్వశ్చన్లు ఎట్లుంటాయో 1299 యాప్లో చూసిన వాళ్ళు ఉంటారు, నా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి తెలుసు నా దమ్ము తాకత్ ఏందో. సో అన్ని విధాలుగా ఉండాలి కాబట్టి ఈ విధంగా చెప్తాను. దయచేసి కింద కామెంట్ బాక్స్లో రేటింగ్ వేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి 50 డేస్ ఫాలో కాండి, మీకు డెఫినెట్లీగా సబ్జెక్ట్ నేర్పిస్తాను. తర్వాత మీ ఇష్టము,
ఎంత యుద్ధం చేస్తారో చెయ్యండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. మన ఎస్ఆర్ విజన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ అమ్మ. జై హింద్.